నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల జూలై 19 వరకు నామినేషన్ల స్వీకరణ ఆగస్టు 6న పోలింగ్ ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పర్వం 79 నామినేషన్లు దాఖలు రేపు నామినేషన్ల పరిశీలన వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతంకు కేంద్ర కేబినెట్ నిర్ణయం 2.5 కోట్లతో 5 ఏళ్లలో 63,000 పీఏసీల కంప్యూటీకరణ జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలని రాష్ట్రాల డిమాండ్ జీఎస్టీ పరిధిలోకి ప్యాక్డ్ ఆహార పదార్థాలు హోటల్ గదులపై 12% పన్ను రైతుల ఖాతాల్లోకి కొనసాగుతున్న రైతు బంధు పంపిణీ ఈ పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవని నిరంజన్ రెడ్డి స్పష్టీకరణ డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి జూలై 1 నుంచి 30 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు ఉద్దవ్ ఠాక్రే బల నిరూపణ పావులు కదుపుతున్న బీజేపీ అఘాడీ కూటమి రెబెల్స్ వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరైజ్ చేయడానికి కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పీఏసీ సంఘాల కార్యకలాపాల్లో జవాబుదారీతనం పారదర్శకత పనితీరు పెంపొందించే లక్ష్యంతో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది 63,000 పీఏసీల్లో రానున్న 5 ఏళ్లలో సుమారు 2,516 కోట్ల నిధులతో కంప్యూటరీకరణ చేయాలని సమావేశం నిర్ణయించింది గ్రామీణ ఆర్థికాభివృద్ది వెన్నెముక లాంటి వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడానికి ఈ చర్యలు దోహదపడతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు 50,000 रुपये पर पैक के हिसाब से उसको पैसा दिया जाएगा ताकि वो अपना सॉफ्टवेयर एक कॉमन सॉफ्टवेयर के रूप में बनाए और इंटीग्रेट बाकियों के साथ कर सके इस प्रोजेक्ट के क्रियान्वयन से सभी पैक्स और हमारे जो डीसीसी भी है यानी कि डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक्स या बिजनेस कॉरेस्पॉन्डेंट के रूप में बैंकिंग सर्विस उपलब्ध करवा सकेंगे रोजगार के अवसर भी बढ़ेंगे और इससे सेवाएं भी ज्यादा बढ़ेंगी इसके लिए इनके सॉफ्टवेयर और कोर बैंकिंग सॉल्यूशन के बीच डाटा आदान प्रदान की व्यवस्था भी होगी और पैक्स का जो सॉफ्टवेयर है वो विभिन्न गवर्नमेंट पोर्टल्स के साथ भी लिंक किया जाएगा అలాగే దేశీయంగా తయారు చేసిన ముడి చమురు ధరలను క్రమబద్దీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ఈ నిర్ణయం అన్వేషణ ఉత్పత్తి చేసే ఆపరేటర్లకు సహాయకారిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు దేశీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ను ఫ్రీగా అమ్మడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ దేశ శాస్త్ర సాంకేతిక విభాగాల మధ్య కుదిరిన ఒప్పందాలపై సమావేశం చర్చించింది अब उनको केवल सरकारी कंपनियों को ही नहीं बेचना है वो घरेलू बाजार में किसी भी कंपनी को बेचने के लिए पूरी तरह से स्वतंत्र होगी सरकारी राजस्व यानी कि रेवेन्यू जैसे कि रॉयल्टी सेस इत्यादि यूनिफॉर्म तरीके से सभी कॉन्ट्रैक्ट्स पर निर्धारित किए जाएंगे पहले की तरह निर्यात यानी कि एक्सपोर्ट की अनुमति नहीं रहे सो वॉट एवर दे गोइंग टू एक्सप्लोर एंड प्रोड्यूस दैट विल बी सेलेबल ओनली इन द डोमेस्टिक मार्केट but they will have a freedom not only to sell it to the government companies but also to any private company they will be free to doing so రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది ఈ నెల 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో సహా మొత్తం 79 నామినేషన్లు దాఖలయ్యాయి రేపు నామినేషన్లు పరిశీలిస్తారు జూలై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది 21న కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది కాగా ఎన్డీఏ తరఫున బరిలోకి దిగిన జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము నామినేషన్ రోజు నుంచే మద్దతును కూడగట్టే పని చేపట్టారు విపక్ష నేతలు సోనియా గాంధీ శరద్ పవార్ మమతా బెనర్జీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారు త్వరలో స్వయంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మరోవైపు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కేరళ నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఎమ్మెల్యేలను తిరువనంతపురంలో కలిసి మద్దతు కోరారు గురువారం తమిళనాడులో పర్యటిస్తారు జూలై 1న ఛత్తీస్గఢ్ జూలై 2న తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు
దేశ అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. జూలై 19 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. తర్వాత రోజు 20న నామినేషన్ల పరిశీలన, జూలై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 11న ముగియనుంది. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ 2 రోజుల సమావేశం ఈ రోజు ముగిసింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. రేట్ల హేతుబద్దీకరణపై మంత్రుల బృందం సమర్పించిన మధ్యంతర నివేదికను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జూన్ 30 తర్వాత కూడా జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు కోరినట్లు చెప్పారు. ప్యాక్ చేయబడిన, లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. రోజుకు ₹1000 కంటే తక్కువ వసూలు చేసే హోటల్ గదులపై 12% పన్ను విధించాలన్న ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఐసీయూలు మినహా 5,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రి గదులపై 5% జీఎస్టీ విధించారు. గోడౌన్లలో గింజలు, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ఇక తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలపైన సేవా పన్ను మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ సూచించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తెరదించే దిశగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల్లోపు బల నిరూపణ చేయాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఆదేశించారు. బల పరీక్షను రికార్డు చేయాలని సూచించారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం ఉద్దవ్ ఠాక్రే మంత్రులతో సమీక్షించారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వాదించింది. మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు అసోంలోని గౌహతి నుంచి గోవాకు చేరుకున్నారు. బల నిరూపణ సమయానికి ముంబై చేరుకునేలా ప్లాన్ చేశారు. బల నిరూపణ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని షిండే చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమై అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై చర్చించారు. ఉద్దవ్ సర్కార్ పతనమైతే ఆ స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీలో ఉద్దవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని రాజ్ ఠాక్రే ప్రకటించారు. హైదరాబాద్లో జూలై 2 నుంచి 2 రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్దమవుతోంది. వచ్చే అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. హెచ్ఎస్సీసీలోని నోవాటెల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య నేతలు మినహా మరికొంతమంది నేతలు ముందే హైదరాబాద్కు వస్తున్నారు. సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 34 కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధానంగా టూరిజం, వంటల కమిటీలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు వచ్చే నేతలకు తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించారు. అలాగే తెలంగాణ ఏపీ టూరిజం ప్లేస్లను కూడా చూపించాలని భావిస్తున్నారు. కాగా జూన్ 3న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టును జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. సిటీలో ఫ్లెక్సీ రాజకీయాలను చూస్తుంటే కేసీఆర్ లో అభద్రతా భావం అర్థమవుతోందన్నారు. ఈ సమావేశాల్లో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారితో పాటు దాదాపు 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొనేటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ కార్యవర్గ సమావేశాలు 20 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సమావేశాలు హైదరాబాద్లో ఈ సమావేశాల అనంతరం నిర్వహించేటువంటి సభకు విజయ సంకల్ప సభ. విజయ సంకల్ప సభ అంటే అధర్మం పైన ధర్మం విజయాన్ని చేకూర్చేదానికి ఈ యుద్ధంలో అరాచక పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన మీద
జరిగేటువంటి ఈ రాజకీయ యుద్ధంలో తెలంగాణ ప్రజలు విజయాన్ని చేకూరుస్తారనేటువంటి భరోసా కల్పించేదానికి భారతీయ జనతా పార్టీ సంకల్పం తీసుకొని ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించేదే ఈ విజయ సంకల్ప సభ. అధర్మం పైన ధర్మం, అన్యాయం పైన న్యాయం, నిరంకుశత్వం పైన ప్రజాస్వామ్య గెలుపు సాధించడం కోసం జరిగేటువంటి సభ. హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల పార్టీ ప్రముఖులు హాజరు కానున్నారు. జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట ముఖ్య నేతలతో బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సన్నాహక సమీక్ష జరిపారు. హైదరాబాద్ నగరంలో ఓ బృహత్తర కార్యక్రమం జరగబోతోందని, ఇందులో జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా రోడ్ షో కూడా ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారని తరుణ్ చుగ్ చెప్పారు. प्रधानमंत्री विश्व के सबसे बड़े नेता, गरीबों के मसीहा और सबको साथ लेकर चलने वाले कर्मयोगी श्री नरेंद्र मोदी जी पहुंचेंगे और 3 तारीख तक वो अलग अलग कार्यक्रमों में जाएंगे. 3 तारीख को वो कार्य समिति चलेगी शाम तक, इसमें भी रहेंगे. उनका मार्गदर्शन भी देश भर से आए हुए 350 कार्यकर्ताओं को जो अलग अलग प्रांतों से आ रहे हैं उनको उनका मार्गदर्शन भी मिलेगा. और उसके बाद 4 बजे इस परेड ग्राउंड में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी तेलंगाना की जनता को संबोधित करेंगे. एक ऐतिहासिक जनसभा, हिस्टोरिकल पब्लिक मीटिंग, जिसमें 35,000 बूथों से भारतीय जनता पार्टी के कार्यकर्ता यहां पहुंचेंगे. उसका एक बहुत अच्छा आयोजन हमारी यहां की टीम ने रखा है. రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ రైతు బంధు పథకం కింద నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతు బంధు అందిస్తున్నామన్నారు. రైతు బంధుపై ఆంక్షలు పెడతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ భూమి ఉన్న వారికే రైతు బంధు అనేది అవాస్తవమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బంధును స్వీకరిస్తున్న రైతులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 9వ విడత రైతు బంధు కింద లబ్దిదారులకు 7,508 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2 ఎకరాల్లోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతు బంధు నగదును జమ చేశామని, 24.68 లక్షల ఎకరాలకు గాను సుమారు 1,234 కోట్లు జమ చేశామని ప్రకటించారు. రైతు బంధు లబ్దిదారుల్లో 5 ఎకరాలు ఉన్నవారు 92.50% మంది ఉన్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. మొత్తం రైతు బంధుకు అర్హులైనటువంటి రైతుల జాబితా ఈసారికి ఈ సీజన్కు 68,10,10,000 మంది, సుమారు 1,50,00,000 ఎకరాల భూమి ఈ రైతు బంధుకు అర్హత పొందినటువంటిదిగా మనం గుర్తించడం జరిగింది. దళితులు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ కోదుమూరు గ్రామంలో లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, ట్రాలీ జీప్లను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. హార్వెస్టర్ను నడిపి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ చింతకాని మండలంలో దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం చారిత్రకమని అన్నారు. దళితులు కూలీల స్థాయి నుంచి యజమానులుగా నిలిచి మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రయోగాత్మకంగా ముందుగా నియోజకవర్గానికి 100 చొప్పున దళిత బంధు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా
ఒకళ్ళు దళితులై ఉండి మిగతా వాళ్ళు ఎవరిని వేరే కుల వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఆపే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో భార్య గాని భర్త గాని ఇద్దరు ఏ ఒక్కళ్ళు దళితులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అట్లా శాచ్యురేషన్ మోడ్ మీద ఇవ్వాలి అనే ఒక భావనతోని దళిత బంధు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు ఓ పట్టుదల ఉన్న యువకుడు కాబట్టి ఆయన సాధించాలి, ఈ కార్యక్రమాన్ని చేసి చూపించాలనే ఉద్దేశంతో చింతకాని మండలం పైలట్ ప్రాజెక్ట్ ని మరి అద్భుతంగా విజయవంతం చేశారు. మిమ్మల్ని చూసి మిగతా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా స్ఫూర్తి చెందాలి దళిత బంధు కార్యక్రమం పట్ల అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శంకుస్థాపన చేశారు. 80 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, 10 లక్షలతో వైకుంఠధామం, 2.5 లక్షలతో చేపట్టిన డంపింగ్ యార్డ్కు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీ పస్నూరి దయాకర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు బోగస్ మాటలతో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. పెద్దలు పస్నూరి దయాకర్ గారికి అలాగే సోదరు కేసీఆర్ గారు 30 క్వింటాల మండలి 35 క్వింటాల మండలి ప్రతి కింద ఉన్నది కేసీఆర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి లేదు, అక్కడ రైతు బంధువు లేదు, 24 గంటలు కూడా బీజేపీ ప్రభుత్వం అంటాంది. నిన్న మీరు చూశారు కొన్ని రాష్ట్రాలలో వదిలేస్తున్నాయి. బీజేపీ పరిపాలించే కాంగ్రెస్ రాష్ట్రాలలో మీటర్లు పెట్టారు. కేసీఆర్ గారు మీటర్లు పెట్టుకొని మోడీ గారు మీటర్లు పెడితే 25,000 కోట్లు ఇస్తారు ఈ రాష్ట్రానికి ఆశ పెట్టారు. ఎందుకు పెట్టారంటే అన్ని రాష్ట్రాలలో మీటర్లు పెట్టారు, ఒక తెలంగాణ రాష్ట్రంలో పెట్టకపోతే నాకు వేరే రాష్ట్రాల్లో ఇబ్బంది అయితే కాబట్టి నువ్వు మీటర్లు పెట్టి పైసలు వస్తుంది ఏమని మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారిని కోర్టు చేస్తారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో జమునా హెచ్చరీస్ ఆధీనంలోని అసైన్డ్ భూములను భూ హక్కుదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ 65 మందికి 80 ఎకరాల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. 1994లో అచ్చంపేటలోని నిజాం సీలింగ్ భూములను అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిందని, 5 ఏళ్ల కిందట జమునా హెచ్చరీస్ ఆ భూములను ఆక్రమించుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేదలకు ఆ భూములను తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ అక్రమంగా భూములు గుంజుకుంటూ మేము ఏదో చేస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పే మరి ఇలా బీజేపీ పార్టీ రేపు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా హైదరాబాద్లో పెడుతున్నారు. మరి హైదరాబాద్లో జాతీయ సమావేశంలో పెట్టినప్పుడు ఈరోజు మా రైతులు కూడా ఆ సమావేశంలో ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చిండ్రు, ఏం చేసిర్రు అని చెప్పి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. రేపు కూడా బీజేపీ నాయకులకు కూడా మరి తెలుసుకోవాలి, తెలంగాణకు వచ్చిర్రు ఇక్కడ సిచ్చు పెట్టడానికి వచ్చిర్రా, లేకుంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను మరి పరిశీలించి ఈ పథకాలను మరి వేరే రాష్ట్రంలో పెట్టి వారికి కూడా మంచి పాలన ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంగా వస్తున్నారా అని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా ఈ రోజు దీన్ని గమనించాలి. నా పేరు రవీంద్ర గౌడ్, మాది అచ్చంపేట. మా భూమి జమునా హెచ్చరికాలు ఆదరించుకున్నారు. ఇన్ని రోజుల కోలే, సంవత్సరం కోలే తిరిగితే ఇప్పుడు మన ఎమ్మెల్యే సాబు, మన ఎంపీ గారు వచ్చి మాకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లా అది విధంగానే ఒక వారం వరకు పాస్బుక్లు కూడా ఇస్తామన్నారు. అంతే, తహసీల్దార్ కూడా ఇస్తామని చెప్పారు. మాకు ఇంత సంతోషం. మా భూమిలోకి వెళ్ళి రోడ్ వేసారు. ఎవరు వేసారు? ఎవరు? జమునా హెచ్చరీలు వాళ్ళు వేసుకుంటే ఆఫ్ చేసినాం. మేము వచ్చి ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది. అంతమంది వచ్చి ఆఫ్ అయితే ఒక సంవత్సరం కొలు తిరిగితే కేసు ఉంది అని చెప్పారు. కేసు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, అయిపోయిన ఇప్పిస్తామని చెప్పారు. అదే విధంగానే ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు, ఎంపీ వచ్చి ఈ రోజు మాకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు.
రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 1 నుంచి 30 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. జూలై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 3 విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. దోస్త్ వెబ్సైట్, టీఎస్ యాప్ ఫోలియో, యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు స్వయంగా రిపోర్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపట్టి ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుపుతారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుపుతారు. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి. అప్పటికే సీట్లు మిగిలిపోతే 4వ విడత దోస్త్ కౌన్సిలింగ్ ఉంటుంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా భారత వాయుసేనలో నియామకాల కోసం జూన్ 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా 6 రోజుల వ్యవధిలోనే 1,83,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 5న ముగుస్తుందని ఆసక్తి గల అభ్యర్థులు అగ్నిపథ్ వాయు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు గాను అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 4 ఏళ్లు పూర్తయ్యాక వారిలో 25% మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత 2 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది రిక్రూట్మెంట్లో గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం దేశంలోని పల్లెల ముఖ చిత్రాన్ని మారుస్తోంది. కేంద్ర నిధులతో గ్రామాలు అభివృద్ది బాట పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన ర్యాంకుల్లో 10వ స్థానం సాధించిన జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ముల్రాంపూర్ గ్రామంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మహాత్మాగాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలోని గ్రామాల్లో మార్పును తీసుకురావడమే ముఖ్యోద్దేశ్యంగా సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం 2014 అక్టోబర్ 11న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్దికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్ ఆదర్శ గ్రామ యోజన. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ముల్రాంపూర్ గ్రామాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామం 90.47 మార్కులతో 10వ ర్యాంకు సాధించింది. ముల్రాంపూర్ గ్రామానికి ఎంపీ అరవింద్ 25 లక్షల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిధులతో పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రహరీ గోడ, కళ్యాణ మండపం, బస్టాండ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, 100% మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం వలన ముల్రాంపూర్ సుందరంగా మారింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తాను దత్తత తీసుకున్న ముల్రాంపూర్ గ్రామాన్ని రానున్న కాలంలో మరిన్ని నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆదర్శ గ్రామ యోజన కింద జగిత్యాల జిల్లాలో మూలరాంపూర్ తీసుకోవడం జరిగింది. మూలరాంపూర్లో కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఆఫీసర్లందరినీ పిలిపించి, గ్రామ పెద్దల్ని పిలిపించి, వీడీసీని పిలిపించి అక్కడ ఉన్న సమస్యలని తెలుసుకొని దాని మీద అంచనా వేసుకొని అక్కడ ఆర్థికంగా కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ తమ గ్రామం సంసద్ ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, 100% ఇంకుడు గుంతలు, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. మా విలేజ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు పల్లె ప్రకృతి వనం కానీ, కంపోస్ట్ షెడ్ కానీ, వైకుంఠధామం కానీ, ఇంకుడు గుంతలు కానీ, ఈ టైలర్స్ రూమ్లు కానీ ఇంతకుముందు కంటే ఇప్పుడు 100% పూర్తి చేయడం జరిగింది.
ఎంపీ అరవింద్ దత్తత తీసుకోవడం ద్వారా తమ గ్రామం మరింత అభివృద్ధి చెందిందని, దీని ద్వారా ముల్రాంపూర్ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంసద్ గ్రామ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపీ అరవింద్ గారు దత్తత తీసుకోవడం జరిగింది. కావున మా ఊరికి ఫంక్షన్ హాల్ కానీ, స్కూల్ ప్రహారీ కానీ, అంగన్వాడీ కేంద్ర బిల్డింగ్ కానీ, తర్వాత ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా మంచిగా దత్తత తీసుకొని మంచిగా కొనసాగించడం జరిగింది. మాకు బిల్స్ కూడా అందివ్వడం జరిగింది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ పిలుపును అందుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం గ్రామాల రూపురేఖలను మారుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కన్హయ్యలాల్ టేలి అనే దర్జీ దారుణ హత్య కేసును విచారించాలని కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఆదేశించింది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న సంస్థలపై ఆరా తీయాలని ఆదేశించింది. హత్య వెనుక అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయా అని కూడా విచారించాలని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు టేలి హత్యతో ఉద్రిక్తత నెలకొన్న ఉదయ్పూర్లో పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట భద్రతా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఉదయ్పూర్కు ఎన్ఐఏకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేరుకుంది. రెండేళ్ల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. 43 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర పట్ల ఈసారి భక్తులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల చర్యలను అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్గో రవాణా సేవలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 123 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. కార్గో సేవలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్గో సేవలు ప్రారంభించిన మొదటి సంవత్సరంతో పోలిస్తే 2వ ఏడాది ఎక్కువ మంది వినియోగించుకున్నట్టు తెలిపారు. కొరియర్ సర్వీసులను వేగవంతం చేశామని, లోపాలను సవరించుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలను త్వరలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పార్సిళ్లపై టార్పాలిన్ కవర్లు కప్పుతున్నామని, వినియోగదారులకు ఎలాంటి సందేహాలు లేకుండా కార్గో సేవలను వినియోగించుకోవచ్చని అభయం ఇచ్చారు. ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకుని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న హర్ ఘర్ దస్తక్ కార్యక్రమంపై మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాలో 313 గ్రామాలు, 5 పట్టణాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఇప్పటికే కోవిడ్ టీకా మొదటి డోస్, రెండవ డోస్ 100% పూర్తి చేసుకుని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ దస్తక్ పేరిట చేపట్టిన కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 169 సబ్ సెంటర్లు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆసుపత్రులతో పాటు జిల్లా ప్రధాన ఆసుపత్రి పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. సో అగైన్ నేను ఏం చెప్తున్నానంటే ఎవరు బూస్టర్ డోస్ 60 ఇయర్స్ అబవ్ ఎవరు బూస్టర్ డోస్ తీసుకోలేని వాళ్ళు వచ్చి తీసుకోండి. ఎవరికి 9 మంత్స్ సెకండ్ డోస్ తీసుకొని 9 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన సీఎం గారు కూడా, మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఒక ఘర్ ఘర్ దస్తక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఘర్ ఘర్ దస్తక్ మీన్స్ వీ విల్ గో అండ్ నాక్ ఎవ్రీడే. కరీంనగర్లో ఇంత ముందుగా మనము సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ చేశారు. సో మనము ప్రతి ఒక్క ఇంటికి పోయి మన ఏఎన్ఎంస్ కానీ, ఆశా కానీ అడగాలి, వాళ్ళకు వ్యాక్సిన్ వేయాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా మనం వేయాలి. వేణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు.
సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా గ్రామస్తులకు తెలుపుతున్నట్లు మామిడాలపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవలి తెలిపారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇందులో ఎంతమంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు, ఒకవేళ తీసుకోని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఇప్పుడు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మ్యాక్సిమం అందరూ ప్రజలు తీసేసుకున్నారు. ఈ ప్రికాషనరీ డోస్ అనేది ఇప్పుడు నడుస్తుంది. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు సెకండ్ డోస్ తీసుకున్నాక 9 నెలల గ్యాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిక్ చేసి ఇక్కడ మేము మామిడాలపల్లి గ్రామంలో మా ఉప కేంద్రం దగ్గర వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల. జూలై 19 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 6న పోలింగ్. ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పర్వం. 79 నామినేషన్లు దాఖలు. రేపు నామినేషన్ల పరిశీలన. వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతంకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. 2.5 కోట్లతో 5 ఏళ్లలో 63,000 PSCల కంప్యూటీకరణ. జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలని రాష్ట్రాల డిమాండ్. జీఎస్టీ పరిధిలోకి ప్యాక్డ్ ఆహార పదార్థాలు, హోటల్ గదులపై 12% పన్ను. రైతుల ఖాతాల్లోకి కొనసాగుతున్న రైతు బంధు పంపిణీ. ఈ పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవని నిరంజన్ రెడ్డి స్పష్టీకరణ. డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. జూలై 1 నుంచి 30 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు ఉద్దవ్ ఠాక్రే బల నిరూపణ. పావులు కదుపుతున్న బీజేపీ, అఘాడీ కూటమి రెబెల్స్.